హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ముచ్చట విత్ సాత్విక. సో చాలా డేస్ తర్వాత నేను ఒక బ్లాగ్ చేద్దామని టైం తీసుకొని చేస్తున్నా. ఎన్ని డేస్ అయిపోయిందంటే ఆల్మోస్ట్ డేస్ కదా, మంత్స్ అయిపోయింది. నాకు చిన్న బేబీ ఉన్నాడు, అంటే బాబు 1 year old. నాకు అసలు టైం దొరకట్లేదు బ్లాగ్ చేయాలి, ఎడిటింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎడిటింగ్ రాదు, బ్లాగ్ చేయడం మాత్రమే వచ్చు. మా తమ్ముడిని రిక్వెస్ట్ చేసి చెయ్యి అని మాట్లాడేసరికి నాకు సగం జీవితం అయిపోతుంది. సో నేనే ధైర్యం చేసుకుని ఎడిటింగ్ కూడా నేర్చుకోవాలని ఫిక్స్ అయిపోయినా. సో ఈ బ్లాగ్ తోటి ఎడిటింగ్ కూడా నేనే ముందు చేసి పోస్ట్ చేస్తా. సో ఈరోజు ఏంటంటే శారీ కట్టుకుని రెడీ అయిపోయినా. ఎందుకు తెలుసా, ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే మా అమ్మ జ్యువెలరీ కలెక్షన్. ఇది కూడా మమ్మీ వేసుకుందే, కొనుక్కుంది, మనం లేటెస్ట్ వేసుకున్నాం అనమాట. ఈ శారీ కూడా మమ్మీదే. మమ్మీ దగ్గర ఉంటే మమ్మీ ఐటమ్స్ తీసుకొని వేసుకోవాలని అనిపిస్తుంది, అది వెరీ న్యాచురల్ గర్ల్స్కి. సో మన బ్లాగ్ వచ్చేసి ఈరోజు మా అమ్మ జ్యువెలరీ కలెక్షన్ అనమాట. మమ్మీ నాకంటే 100 times ఎక్కువ జ్యువెలరీ షాపింగ్ చేస్తుంది, ఆన్లైన్ ఆర్డర్స్ పెడుతుంది. ఇంకా చాలా 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 ఎక్కడ ఏ సోర్స్ దొరికితే ఆ సోర్స్ నుంచి జ్యువెలరీ కొంటనే ఉంటుంది. మీకు కూడా చూపిస్తే కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది. ఏ పడితే పిచ్చి పిచ్చి దొరికినాయి కదా దానికి కొనదు, చాలా సెలెక్టివ్గా ఉంటుంది. ఆ జ్యువెలరీ కలెక్షన్ మీకు చూపిస్తా. మీకు నచ్చితే మీరు కూడా అక్కడి నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. అదే ఏళ్ళ నుంచి ఎక్కడ నుంచి ఏమేమి ఉన్నదని చూపిస్తాను. ఓకేనా? చెల్లుకా. యాక్చువల్లీ నా కొడుకు పడుకున్నాడు, వాడి ఇచ్చిన ఈ కొంచెం టైంలోనే నేను మిగతా పనులని క్లోజ్ చేసుకొని ఫాస్ట్గా బ్లాగ్ చేసుకున్నాను. చెల్లుకా. సో నేను ఎంత ఫాస్ట్గా రెడీ అయ్యి బ్లాగ్ చేసుకున్నాం అనుకున్నా, నా కొడుకు అయితే లేచింది అనమాట. 20 minutes వచ్చి పడుకోలేదు. అమ్మా నేను పడుకుంటే ఎట్లా, ఇప్పుడు మమ్మీ ఏదో ఒకటి వేసుకుంటేది టైం పాస్. ఎందుకు లేదు ఎప్పుడే నేను రెడీ అయిపోయినని ఇక నన్ను వదిలేట్లేడు. ఏంటంటే వాడికి ఎవరైనా రెడీ అయితే వాళ్ళు బయటికి వెళ్తుంటారు అనుకుంటాడు. సో నేను రెడీ అయిపోయినా కదా అని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోతున్నా అని చెప్పి ఖుషి అవుతుండు. ఎక్కడికి వెళ్తున్నామా, మనం ఆచరిస్తున్నామా, కానీ వాడి తెలియదు ఏంటంటే మేము ఎక్కడికి వెళ్ళట్లేదు. అమ్మ రెడీ అయితే ఎంత హ్యాపీ. అమ్మ రెడీ అయితే చూడు తల్లి, హాయ్ చెప్పు. హాయ్ అబ్బో అన్ని వచ్చు. మనం ఎక్కడికి వెళ్తున్నాం కదవా? లిఫ్ట్ వెళ్తున్నావా? లిఫ్ట్ వెళ్దామా ఇప్పుడు ఎక్కడికో అక్కడికి వెళ్ళింది. శాంతి ఇచ్చేటట్లేడు, అసలు నన్ను వదిలిపెట్టట్లేడు ఒక్క నిమిషం కూడా. ఏడుకో వెళ్తున్నాం మనం ఫిక్స్ అయిపోయింది గట్టిగా. మా అమ్మ ఇంట్లుంటే మాసిపోయిన మ్యాక్సిల్ వేసుకొని తిరుగుతుంది, ఇప్పుడు రెడీ అయిందంటే ఎక్కడికో వెళ్తుందని అది బలంగా ఫిక్స్ అయిపోయింది అనమాట. కదా తల్లి? స్మైల్ 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 స్మైల్. సో నేనైతే హాల్లోకి వచ్చేసిన, ఎందుకంటే ఇంకా బెడ్రూమ్లో నా కొడుకు అవి ఇవి లాగేస్తాడు అని చెప్పి సామాన్ అంతా ఎత్తుకొని ఇటు వచ్చేసిన. సో ఇవి మా మమ్మీ జ్యువెలరీ కలెక్షన్ బాక్సెస్. చూడండి ఎన్ని బాక్సులు ఉన్నాయి, ఆల్మోస్ట్ ఒక మంత్కి ఒక 4-5 items ఆర్డర్ పెట్టుతుంది. అది కూడా మంచి క్వాలిటీవి పెట్టుకుంటుంది, పిచ్చి పిచ్చిగా ఏది పడుతుంది కనిపించింది కదా అనుకోనదు. సో సగానికి ఎక్కువ పంచలోహంవే ఉంటాయి మమ్మీ దగ్గర, మిగతావన్నీ పర్ల్స్ బీడ్స్ అట్లా అనమాట. నేనైతే ఇట్లా ఆన్లైన్ ఆర్డర్స్ అవన్నీ నేను చాలా తక్కువ కాదు అసలు చెప్పాలంటే. నేను ఆన్లైన్ ఆర్డర్ జ్యువెలరీ ఇప్పటి వరకు నా లైఫ్లో ఎప్పుడు పెట్టలేదు. సో మమ్మీకి అన్ని నేర్చేసుకుంది, జ్యువెలరీ ఆర్డర్ పెట్టడం కూడా వచ్చేసింది, పెట్టుకుంటుంది. సో ఫస్ట్ నుంచి చూద్దాము. దీంట్లో నా మోస్ట్ ఫేవరెట్ ఫస్ట్ చూపిస్తా. ఓకే, సో ఇవే అండి మా మమ్మీ జ్యువెలరీ కలెక్షన్ అనమాట. ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. మమ్మీ వేసుకున్న ప్రతిసారి ఖచ్చితంగా 3-4 అయినా కాంప్లిమెంట్ చేస్తారు, ఎక్కడ తీసుకున్నావు అని. అందరికీ నచ్చుతాయి కూడా మమ్మీ తీసుకున్న ఐటమ్స్. ఈవెన్ నాకు కూడా చాలా ఇష్టం మమ్మీ కలెక్షన్ అంటే. సో ఒక్కొక్కటి చూపిస్తా. ఇవ్వండి, ఇవైతే గోల్డ్ అయితే కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా, గోల్డ్ ఏం కాదు, పంచలోహం, ఇంకా బీడ్స్ పర్ల్స్ 1 gram గోల్డ్ అట్లా అనమాట. అందరూ ఆవేశపడకండి, గోల్డ్ ఏమో ఇంత గోల్డ్ ఉన్నా అంత సీన్ లేదు, నార్మల్గా తీసుకునేవి అనమాట. సో ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, నెక్లెస్ చిన్న వాటి దగ్గర స్టార్ట్ చేద్దాం. సో ఇది వచ్చేసి నా ఫస్ట్ ఫేవరెట్ అనమాట మమ్మీ కలెక్షన్లో. చాలా బాగుంటుంది పర్ల్స్ది. ఇది మోస్ట్లీ యూజ్ చేసింది మమ్మీ, నేను కూడా 2 సార్లు పెట్టుకున్నాను. చాలా బాగుంటుంది.
సో దానికి వచ్చి ఇయర్ రింగ్స్ పేర్ చేస్తారు, లీడ్స్ కనిపిస్తుందా. ఇది కూడా చాలా ప్రిటీ ఉంటుంది పెట్టుకుంటే, నేను కూడా ఒకసారి పెట్టుకున్నా, బాగుంది కదా. సో దీనికి వచ్చి ఇది మమ్మీ ఇయర్ రింగ్స్ పేర్ చేస్తుంది మోస్ట్లీ. దగ్గరకు వస్తా, అంత దూరం చెప్పాలి అయితలేదు. ఓకే, సో ఇది నా కొడుకు లాగేసి ఇప్పటికి 30-40 లాగిండు ఇట్లనే. ఓకే, సో నెక్స్ట్ అయితే ఇదైతే నా రీసెంట్ ఫేవరెట్ అని చెప్తాను. నవరత్నది పర్ల్స్ వచ్చి నవరత్న స్టోన్స్ వచ్చింది. ఆల్మోస్ట్ ఆల్ కలర్స్ ఉంటాయి, మల్టీ కలర్ అన్నిటిపైకి యూజ్ అవుతుంది. నేను మా చెల్లె పెళ్ళి అయితే మా మమ్మీ తోటి బలవంతంగా కొనిపించి లాస్ట్కి ఎందుకంటే నాకే బాగుంటుంది అని చెప్పి దాన్ని హల్దీలో పెట్టేసుకున్నా. సో ఇవన్నీ డాటర్స్ టాక్టిక్స్ అనమాట, మదర్ దగ్గర నుంచి లేపేయడానికి. సో నెక్స్ట్ వచ్చి దీని ఏమంటారా, పచ్చలు. ఇది ట్రెడిషనల్ జ్యువెలరీ, అప్పట్లో బాగా పాతకాలంలో పెట్టుకునే వాళ్ళు. సో మమ్మీకి ఏదైతే దొరికింది, పచ్చలు అంటారంట. 5 years బ్యాక్ తీసుకుని ఇప్పటి వరకు కొంచెం కూడా కలర్ షేడ్ కాలే, ఏం కాలే. ఎంత అనేది ప్రైజెస్ అవన్నీ నాకైతే సరిగ్గా గుర్తులేదు, ఎందుకంటే ఇవేమి ప్రమోషన్ మీ కాదు, మనకి వెళ్ళి కొనుక్కునే కాదు. ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర నుంచి ఇక్కడ ఎన్నో వర్షన్స్ ఉన్నాయి. అది నా కొడుకు వెనక ఆడుకుంటుంది మమ్మీతోటి. సో సారీ, దీని ఇయర్ రింగ్స్ చూపారు కదా. సో పచ్చలకి ఇవి అనమాట ఇయర్ రింగ్స్, చిన్న చిన్న క్యూట్గా వచ్చినాయి. నెక్స్ట్ ఇది కూడా నాకు చాలా ఇష్టం. విక్టోరియన్ బీడ్స్ అని చెప్తారు కదా, వాటితో వచ్చింది. సో పర్ల్స్ కూడా వచ్చింది. ఇది ఇట్లా చోకర్ లాగా అనమాట, కనిపిస్తుందా, చాలా బాగుంటుంది పెట్టుకుంటే. దీనికి ఇయర్ రింగ్స్ వచ్చినాయి, ఎక్కడున్నాయి, ఈ బుజ్జి ఇయర్ రింగ్స్ వచ్చినాయి, చాలా చిన్నవి వచ్చినాయి. బట్ పెట్టుకుంటే కూడా మస్తు క్యూట్ ఉంటాయి. నేను పెట్టేసుకుని ఆల్రెడీ ఒకసారి తిరుపతి పోయినప్పుడు వాడేసిన. సో నెక్స్ట్ వచ్చి లాంగ్ చైన్స్ లోపల ఇవి లాంగ్ చైన్ మమ్మీది, ఎంత బాగుంది కదా. విక్టోరియన్ కలెక్షన్ ఇది కూడా, లాంగ్ అనమాట, ఇక్కడ వరకు వస్తుంది. పెట్టుకుంటే మస్తు ఉంటుంది క్లాసీగా. మా అన్న పెళ్ళికి, చిన్న పెళ్ళికి కొనుక్కుంది. సో అట్లా అప్పుడు కొన్నది, నేను ఒకసారి వేసుకున్నా, చాలా బాగుంటుంది. మా చెల్లి పెళ్ళి వేసుకున్నా, పెళ్లి కూతురు చేసినప్పుడు. దానికి ఇయర్ రింగ్స్ కూడా మ్యాచ్ చేస్తాం, ఏమైనా మ్యాచ్ చేసుకోవచ్చు, మిక్స్ అండ్ మ్యాచ్ జ్యువెలరీ సేమ్ దానికి వచ్చిన పెట్టుకోవాలని ఏముంటుంది. మమ్మీ అయితే అట్లా ఎన్నో మార్చేసింది, దీనికి బీడ్స్, లాకెట్స్, పర్ల్స్ అన్ని స్క్రూలతో సహా నట్లు అన్ని పీకేసి దాన్ని దీనికి వేసుకుంటూ ఉంటుంది. అట్లా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి కనిపిస్తుంది ఇయర్ రింగ్స్. వెంకటేశ్వర స్వామి ఫేస్ తోటి వచ్చినాయి అనమాట. ఇవి కూడా చాలా క్యూట్ ఉంటాయి, ఇవి దీనికి కూడా పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి ఇది మన ట్రెడిషనల్ జ్యువెలరీ, దీని పేరేంటి, చంద్రహారం. ఇప్పుడు మళ్ళీ ఇది ట్రెండ్ లోకి వచ్చింది. నేను రీసెంట్ గా ఒక దేంట్లో చాలా మంది సెలబ్రిటీస్ పెళ్లిలో వేసుకోవడం చూసిన. చంద్రహారం, ఇంకా నేమ్స్ దగ్గరని ఏదో ఇట్లా వస్తుంది, చాలా బాగుంటుంది. ట్రెడిషనల్ జ్యువెలరీ అనమాట. ఎప్పటికైనా దీంట్లో గోల్డ్ చేయించుకోవాలని మమ్మీ జీవితాశయం. ఎవరికైనా ఉంటుంది కదా పాత జ్యువెలరీని రీక్రియేట్ చేయడం అంటే, చాలా బాగుంటుంది. మా అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు కూడా వేసుకున్న జ్యువెలరీ మోడల్ ఇది. ఎప్పటికీ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ కాదు. సో దానికి మమ్మీ ఇది పేరప్ చేసింది, ఈ బుట్టలు. దానికి ఇది ఇట్లా పెడుతుంది పాపడి పిల్ల, పాపడి పిల్ల అంటే దీని పేరండి మాటీలు అన్నమాట. ఇట్లా పెట్టుకుంటే అప్పుడు చాలా బాగుంటుంది లుక్. సో నెక్స్ట్ ఏమో ఇది నా చిన్నప్పటి నుంచి ఉంటుంది మా మమ్మీ దగ్గర ఈ లాకెట్. యాక్చువల్గా ఇది ఏదో కుర్తాకి వచ్చింది అనుకుంటే లాకెట్, దాన్ని మమ్మీ పీకేసి దీనికి అన్ని బీడ్చి చిన్న హుక్కులు అవన్నీ పెట్టేసి ఈ బీడ్స్ కొనుక్కొని చేపించుకుంది అనమాట ఇష్టంగా ఇట్లా. సో
సో అట్లా తయారు చేసిందండి. నేను ఆల్రెడీ ఒక వీడియోలో పెట్టినది అనుకుంటుంది. చాలా బాగుంటుంది, చాలా ఎలిగెంట్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. సో ఇట్లా చేసింది, ఓన్ క్రియేషన్ ఇది మా మమ్మీది. బాగుంది కదా. నెక్స్ట్ దానికి ఏదైనా పెట్టుకోవచ్చు, ఆ గ్రీన్ కాంట్రాస్ట్లో కూడా పెట్టుకోవచ్చు. ఇవి బుజ్జి బుట్టలు ఉన్నాయి, ఇవి పెట్టుకోవచ్చు, ఇంకేదైనా కూడా పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇదేమో వెంకటేశ్వర స్వామిది అనమాట, లాకెట్. వెంకటేశ్వర స్వామి లాకెట్ వచ్చింది, చాలా బాగుంటుంది. ఇది కూడా పర్ల్స్ వచ్చి, కాకపోతే ఇది నా కొడుకే అనుకుంటా తెంపింది, ఇట్లా తగ్గింది. నేను సెట్ చేయాలి, చేసేస్తుంది కానీ మమ్మీకి చేయడానికి టైం దొరకలేదు. ఓకే, చాలా క్యూట్ ఉంటుంది. దానికి ఈ ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. సో 2-3 వాటికి సేమ్ పెట్టుకోవచ్చు, మనకు నచ్చినట్టు ఎట్లయినా కస్టమైజ్ చేసుకోవచ్చు, మన చేతిలో పని కాబట్టి. వెంకటేశ్వర స్వామి ఇయర్ రింగ్స్ అనమాట. సో నెక్స్ట్ ఏమో ఈ పర్ల్స్ అనమాట, ప్యూర్ ఎలిగెంట్ పర్ల్స్. చాలా డీసెంట్గా ఉంటుంది ఇది, చాలా నచ్చింది నాకైతే. డీసెంట్గా ఇది ఒక్కటి పెట్టుకుంటే డ్రెస్లు వేసుకున్నప్పుడు చాలా చాలా బాగుంటుంది, సూపర్ ఉండే. నేను పెట్టుకున్నా, మా చెల్లె పెళ్ళి అయిపోయిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత చుడీదార్ పైకి పెట్టుకున్నా. ఈ ఇయర్ రింగ్స్ అనమాట, డ్రాప్స్, చాలా బాగుంది కదా. సో జడావు కుందన్స్ అంట. మనకి ఈ జ్యువెలరీల పేర్లు పెద్ద తెలియదు, మా మమ్మీ అయితే బాగా ఫాలో అవుతుంది కాబట్టి అన్ని పేర్లు అన్నీ తెలుసు. సో నెక్స్ట్ ఏమో ఇది కూడా మమ్మీ కస్టమైజ్ చేసుకుంది. ఈ లాకెట్ వేరు, పర్ల్స్ వేరు, బీచ్ వేరు, అన్ని వేరు. కానీ ఇట్లా కస్టమైజ్ చేసింది. లక్ష్మీదేవి లాకెట్ వచ్చింది. దీనికి ఇయర్ రింగ్స్ ఇది ఈ బుట్టాలు అనమాట, ఎవర్ గ్రీన్ బుట్టాలు కదా. ఇట్లాంటి ఖచ్చితంగా మన ఫ్యామిలీలో ఒకరికైనా ఉంటాయి ఈ బుట్టలు. నాకు కూడా చాలా ఇష్టం, నేను కూడా ఒకసారి పెట్టుకున్నాను, సూపర్ ఉంటాయి. దీనికి ఇది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ స్టడ్స్, వైట్ స్టోన్ స్టడ్స్. ఇదేమో వీటి పేరేంటి, వీటి పేరు ఏమో ఉంటుంది అమ్మా, పంచలోహమే కదా. ఈ కలర్ పేరేంటి, అదే లావెండర్ వైలెట్, ఇప్పుడు బాగా ఫేమస్ ట్రెండ్ అవుతున్న కలర్స్ కదా. దాంట్లో మనకి చిన్న ఇయర్ రింగ్స్ అనమాట, చాలా క్యూట్ ఉంటాయి. ఆన్లైన్లో చూసి పెట్టుకుంది ఆర్డర్ మమ్మీ ఓన్గా, ఎవరు హెల్ప్ తీసుకోకుండా, ఎవరిని అడగకుండా. కర్నూలు నుంచి వచ్చినాయి అవి. సో బాగున్నాయి వాళ్ళ కలెక్షన్ కూడా. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఈ లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్, మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో, లక్ష్మీదేవి. ఇవి కూడా చాలా బాగుంటాయి స్టడ్స్. ఇది కూడా చాలా క్యూట్ వైట్ స్టోన్ ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇంకా చాలా ఇంకా వేరే పెద్ద బ్యాగ్ ఉంది, ఇంకా కూడా ఉన్నాయి. కానీ నాకు చేసే ఓపిక నా కొడుకు అంతసేపు ఆగడు. సో మీరు ఈ వీడియో చూసి మీకు ఇదంతా నచ్చి కలెక్షన్ ఇంకా చూపించాలి అని అనుకుంటే కామెంట్ చేయండి. ఏంటి కన్నమ్మా, హనుమాన్ రావట్లేదా? ఇంకా చాలు, నువ్వు ఇప్పుడు ఆడుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఫుల్ వీడియో చూసినందుకు. మీకు కనుక ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లనే ఎంకరేజ్ చేయండి, మంచి వీడియోస్ తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్.